అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరులో అభినయ్ దర్శన్ మీద అటాక్ జరిగిందని ఇప్పుడే తెలిసింది. ఏదేమైనా అభినయ్ దర్శన్ మీద అటాక్ జరగడం చాలా బాధాకరం. ఇది అమానుషం. ఇప్పుడే అక్కడున్న డిఎస్పి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఏదేమైనా డిఎస్పి గారు 2-3 గంటల్లో ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకుంటామని చెప్పారు. పెద్దల దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. మన మాన్యశ్రీ లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళాను. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కొంతమంది పెద్దల దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను ఇప్పుడే. ఏదేమైనా ఇది జరగడం చాలా బాధాకరం. దీని వెనుకల ఎంత పెద్దవారున్నా కూడా మా ప్రభుత్వం వదలదు. ఎందుకంటే క్రైస్తవులను ప్రేమించే ప్రభుత్వం మాది. తప్పకుండా వాళ్ళకి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే తప్పకుండా అరెస్ట్ చేసి వాళ్ళ కఠిన శిక్షలు అంటే సెక్షన్స్ బాగా పెట్టేలాగున టీడీపీ క్రిస్టియన్ సెల్ తరపున మేము పోరాడతామని, అంతవరకు కాస్త ఓపిక పట్టాలని క్రైస్తవుల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు వాళ్ళకు పడేలాగున మా ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా అభినయ్ దర్శన్ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. భుజం మీద ఎత్తుకుంటా. వీడియో నేను తీస్తాను. పట్టుకో వీడియో నేను తీస్తాను. పట్టుకోనా. కారు రాదన్నా, కారు పగలు కొట్టేశారు మొత్తం. తొందరగా అన్న ఇక తెచ్చిపెట్టాడు. తొందరగా అన్న తొందరగా అన్న. హలో